అరుణాచలం అనే గ్రామంలో సుందరయ్య అనే ఒక మేకల కాపరి ఉండేవాడు. అతను ప్రతిరోజు కూడా మేకల్ని అడవికి తీసుకువెళ్ళి వాటిని మేత కోసం అడవిలో తిప్పుతూ ఉండేవాడు. అలాగే అతను ఎప్పట్లాగే ఒకరోజు అడవికి మేకల్ని తీసుకొని వెళ్తూ ఉండగా అతని స్నేహితుడు వెంకయ్య మార్గ మధ్యలో కనిపిస్తాడు. సుందరయ్య, నీకు విషయం తెలీదా? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు వెంకయ్య? 2 రోజుల నుంచి అడవిలో పులి తిరుగుతుందట. ఇలాంటి సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. నువ్వు మేకల్ని పొలాల వైపు తిప్పు. అది నీకు, నీ మేకలకు చాలా సురక్షితం. నాకు తెలిసినంతవరకు అక్కడ ఎలాంటి పులి లేదు. పులి లేకపోవడం ఏంటి సుందరయ్య? 2 రోజుల నుంచి మా ఊర్లో చాలా ఆందోళనలు మొదలయ్యాయి. కాంతమ్మ గారి 2 ఆవులు కనపడటం లేదు, వీరయ్య గారి 2 ఎడ్లు కనపడటం లేదు. ఇంకేమి, 2 ఆవులు 2 ఎడ్లు కలిసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయిలే. తమాషా చేయడానికి ఇది సమయం కాదు మిత్రమా. నేను చెప్తుంది నీ మంచి కోసమే కదా. నా మాట విని అడవి వైపు వెళ్ళకు. సరేలే వెంకయ్య, వెళ్ళంలే అని చెప్పాడు. వెంకయ్య సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుందరయ్య మాత్రం అతను వెళ్ళిన తర్వాత తిరిగి అడవికి వెళ్తాడు. అడవిలో పెద్ద పులి శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఓరి దేవుడో, నేను అనవసరంగా వెంకయ్య మాటలు కొట్టిపడేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పెద్ద పులి సంచారం బాగా ఉంది. ఈరోజు నాతో పాటు మేకలు కూడా అన్నీ బలైపోతాయి అనుకుంటూ చాలా బాధపడుతూ భయపడుతూ బిక్కుబిక్కుమంటాడు. కాని కొంత సమయానికి ధైర్యం తెచ్చుకొని మంటలు వేస్తే పులి మేకల దగ్గరకు రాదని చుట్టుపక్కల మంటలు వేయడం మొదలు పెడతాడు. ఆ మంటలు కాస్త పెద్దగా చెలరేగడంతో అక్కడ పులి వేషాలు వేసుకున్న 2 వ్యక్తులు మంటలు మంటలు, అడవికి మంట అంటుకుంది, వెళ్ళిపోదాం పదా అంటూ కేకలు వేస్తారు. ఆ మాటలు విన్న సుందరయ్య, ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. ఊర్లో కలకలం రేపుతున్న పులులు ఎవరా అని. ఇక ఈ పులుల ఆట నేను కట్టి పెడతాను అని అనుకుని తర్వాత మేకల్ని తీసుకొని తిరిగి సాయంత్రానికి ఇల్లు చేరుకుంటాడు. ఇల్లు చేరుకున్న తర్వాత సుందరయ్య భార్య సుందరితో మాట్లాడుతూ ఉండగా వెంకయ్య అక్కడికొస్తాడు. ఏరా సుందరయ్య, నిన్నటువైపు వెళ్ళదు అంటే నువ్వు అటువైపే వెళ్ళావుగా. నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అడవిలోకి వెళ్ళొద్దు అని. ఎవరో ఆ పులిని పట్టుకోవడం కోసం మంటలు వేశారంట. అడవి మొత్తం మంటలతో తగలబడిపోయిందంట, తెలుసా? తెలిసే ఉంటుందిలే, నువ్వు కూడా అడవిలోనే ఉంటావుగా. నేనదే విషయం గురించి మాట్లాడుతున్నానన్నయ్య. పైగా గోవిందయ్య గారి గొర్రెలు కూడా చాలా కనపడకుండా పోయాయంట. అడవికి వెళ్ళొద్దు అని నేను చెప్తున్నాను అంది సుందరయ్య భార్య సుందరి. అసలు నేను చెప్పేది వింటే మీరు ఆశ్చర్యపోతారు. వెంకయ్య, నువ్వు చెప్పిన తర్వాత నేను అడవికి వెళ్ళాను. అక్కడ పెద్ద పులి అరుపులు వినపడి చాలా భయపడి మంటలు నేనే పెట్టాను. ఇప్పుడే అసలు విషయం బయటపడింది. ఎవరో 2 వ్యక్తులు పులుల్లాగా వేషం వేసుకొని అడవిలో తిరుగుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరో మన ఊరు వాళ్లే అయ్యుంటారు. లేకపోతే అడవిలో మంటల గురించి ఎవరికి తెలుసు? నాకు తప్ప ఊర్లో అడవికి వెళ్లే ధైర్యం ఎవరికుంది అన్నాడు సుందరయ్య. అప్పుడు వెంకయ్య, ఒరే, తమాషా చేయడానికైనా ఒక హద్దుంటుందిరా. నేను చెప్పేది ఎందుకు వినట్లేదు? నీకేమన్నా అయితే నీ భార్య చాలా బాధపడాల్సి వస్తుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకయ్య. వెంకయ్య వెళ్ళిపోయిన తర్వాత సుందరయ్య భార్య సుందరి భర్తతో చాలా కోపంగా మాట్లాడుతుంది. ఏవండి, నా మాట విని మీరు అడవికి వెళ్ళొద్దు, సరేనా? ఏంటి సుందరి, నేను చెప్పింది నువ్వు కూడా నమ్మడం లేదా? అన్నాడు సుందరయ్య. అప్పుడు సుందరి కోపంగా ఏం మాట్లాడకుండా లోపలికెళ్ళిపోయింది. ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరనుకుంటా. త్వరలోనే ఆ దొంగ పులులను పట్టి ఊళ్ళో వాళ్ళందరికీ కళ్ళు తెరిపిస్తాను అని అనుకుంటాడు సుందరయ్య. మరుసటి రోజు ఉదయం అందరూ ఒకటే చెప్పుకుంటూ ఉంటారు. అడవిలో ఉన్న పులి ఊర్లో కూడా వచ్చింది. ఊర్లో ఉన్న పశువుల్ని తీసుకొని వెళ్ళిపోతుంది అని. ఆ మాటలు
సుందరయ్య చెవిన కూడా పడతాయి. ఈ మనుషులు మారరు. ఎవరో ఏదో చూసి చెప్పారు అంటే దాన్ని పట్టుకొని ఊగిసలాడుతూ ఉంటారు. నిజానిజాలు ఏంటో తెలుసుకోరు. నిజమేంటో తొందరలోనే తేలుస్తాను అని అనుకుని ఎప్పట్లాగే అడవిలోకి మేకల్ని తీసుకొని వెళ్తాడు. వెళ్లే ముందు తనతో పాటు కొన్ని వస్తువులు తీసుకొని వెళ్తాడు. అప్పుడే పెద్ద పులి శబ్దాలు వినపడుతూ ఉంటాయి. పెద్ద పులి రానే వచ్చిందనుకుంటా. ఈ రోజు దీని పని చెప్పాల్సిందే అనుకుని సుందరయ్య అక్కడ ఉన్న చెట్టెక్కుతాడు, తను తీసుకొచ్చిన వస్తువులతో సహా. పులి వేషంలో ఉన్న మనుషులు ఎక్కడున్నారా అని చూస్తూ ఉంటాడు. వాళ్ళు సుందరయ్య తీసుకొచ్చిన మేకల వైపు వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, రేయ్, అడవిలో మేకల శబ్దం వినపడుతోంది. అటుగా వెళ్దాం. కొన్ని మేకలు దొంగలించి తీసుకొద్దాం అన్నాడు మొదటివాడు. అప్పుడు రెండోవాడు, కానీ కాపలావాడు ఎవరన్నా ఉంటే? "హ, ఇంకెక్కడ కాపలావాడ్రా? మన పులి గాండ్రింపు విని ఎప్పుడో పరారయ్యుంటాడు అని అనుకుని ఇద్దరూ మేకలున్న దగ్గరకొస్తారు. అప్పుడే సుందరయ్య పులిలాగా పెద్దగా గాండ్రిస్తాడు. ఆ పులి గాండ్రింపులకి వాళ్ళిద్దరూ భయపడుతూ ఒకరి వైపు ఒకరు చూసుకొని, పులివేషంలో ఉన్న మొదటి వ్యక్తి ఏరా, నువ్వేమైనా గాండ్రించావా అని అడిగాడు. అప్పుడు పులివేషంలో ఉన్న రెండో వ్యక్తి, నేను నీ పక్కనే ఉన్నాను కదరా. నేను పులిలాగా గాండ్రిస్తే నీకర్థం అవుతుంది కదా. నువ్వే పులిలాగా గాండ్రించి నన్నంటున్నావా అన్నాడు. అప్పుడు మొదటి వ్యక్తి, నేను నీ పక్కనే ఉన్నాను కదా, నేను గాండ్రిస్తే నీకర్థం అవుతా? అలా ఇద్దరూ కొంచెం వాదన పడిన తర్వాత, నువ్వు గాండ్రించక నేను గాండ్రించక మరెవరు గాండ్రించుంటారు అని మాట్లాడుకునేలోపే మరో గాండ్రింపు శబ్దం వినపడుతుంది. వాళ్ళిద్దరూ భయపడుతూ, అమ్మో, నిజంగానే ఈ అడవిలో పులి ఉన్నట్టుందిరా. మనం దాని కంటపడితే అది ఖచ్చితంగా మనల్ని చంపేస్తుంది. ముందు మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా, పథకం ప్రకారమే తను తెచ్చుకున్న కొన్ని వస్తువుల్లోంచి సుందరయ్య ఒక వస్తువుని బయటికి తీస్తాడు. అదేంటో కాదు, పెద్ద వల. వెంటనే పైనుంచి వాళ్ళిద్దరి మీద వల విసురుతాడు. దానిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అతను చెట్టు దిగి వచ్చి వాళ్ళని పట్టుకుంటాడు. వాళ్ళిద్దరూ గాండ్రిస్తూ ఉంటారు. ఆ పూర్తి విషయం తెలిసిన సుందరయ్య ఏమాత్రం భయపడకుండా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు పులివేషంలో ఉన్న మొదటి వ్యక్తి, మర్యాదగా మమ్మల్ని వదిలిపెట్టు, మేమిద్దరం నిన్ను కొరికి చంపేస్తాం అంటాడు. అప్పుడు రెండో వ్యక్తి, మా పంజా గోర్లతో నిన్ను చీల్చివేస్తాం, మర్యాదగా వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు సుందరయ్య, అరే, భలే ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య పులులు కూడా మాట్లాడుతున్నాయన్నమాట. బుర్ర తక్కువ ఎదవల్లారా, ఎక్కడైనా పులులు మాట్లాడతాయిరా? అసలు మీరెవరో, మీ సంగతేంటో తేలుస్తాను, ఉండండి అంటూ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టివేసి ఊర్లోకి తీసుకువెళ్ళడం మొదలు పెడతాడు. అప్పుడు వాళ్ళు, వద్దు వద్దు, మమ్మల్ని వదిలిపెట్టేయ్ అని బ్రతిమలాడుకుంటారు. అయినప్పటికీ సుందరయ్య వాళ్ళని ఊర్లోకి తీసుకువెళ్తాడు. ఊర్లో అందర్నీ పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటాడు. అందరూ రావాలి. మీరనుకున్న పెద్ద పులి కాదు, పెద్ద పులుల్ని రెండింటిని పట్టుకొచ్చాను, త్వరగా రండి అని కేకలు వేయడంతో జనాలందరూ కూడా అక్కడికొస్తారు. వాళ్ళందరూ అక్కడికి చేరుకొని, సుందరయ్య వీరుడు, 2 పులుల్ని పట్టుకొచ్చాడు అంటూ పొగుడుతూ ఉంటారు. నన్ను మీరేమీ పొగడాల్సిన అవసరం లేదు, ముందు ఈ పులుల సంగతేంటో చూద్దాం అని పులి వేషంలో ఉన్న వాళ్ళ వేషాలను తొలగిస్తాడు సుందరయ్య. వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు వెంకయ్య, ఒరే సూరిగా, అంజిగా, మీరట్రా పులి వేషం కట్టి జనాల కళ్ళు కప్పి భలేగా మాయలు చేసింది. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదురా, చిత్తుగా కొట్టి వదిలిపెట్టాలి అన్నాడు. అప్పుడు అంజి, వద్దొద్దు వెంకయ్య,
ఏదో అక్రమంగా కాస్త డబ్బు సంపాదిద్దామని ఇలా పులి వేషం కట్టాము. దయచేసి మమ్మల్ని కొట్టద్దు. ఇంకెప్పుడు ఇలా చేయము. అవును వెంకయ్య, మేమింకెప్పుడు ఇలా చేయము. ఇక్కడున్న వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాము. దయచేసి మమ్మల్ని కొట్టద్దు. మేమిక్కడ దొంగలించిన పశువులన్నిటినీ కూడా మీ అందరికీ తిరిగి ఇచ్చేస్తాము అని ప్రాధేయపడ్డంతో వాళ్ల మీద చాలి చూపిస్తారు ఊరి జనం. అప్పుడు సుందరయ్య, ఇప్పటికైనా అర్థమైందా? మనం చెవితో విన్నది కాదు, కళ్ళతో చూసిందే నిజం. ఎవరో ఏదో ఒక మాట చెప్పారు అని దాన్నే పట్టుకొని 10 మందికి అదే విషయాన్ని నిజంలాగా చేరవేస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు వాళ్ళని అడగాలి, నువ్వు చెప్పిన విషయం అంతా నువ్వు కళ్ళతో చూసావా అని. లేదు అంటే నీకు చెప్పిన వ్యక్తి అతని కళ్ళతో ఏమన్నా చూశాడా అని. అతను ఆ రెండింటికి సమాధానం తెలియదు, చూడలేదు అని చెప్తే అది ఖచ్చితంగా పుకారు అని అర్థం చేసుకోవాలి. చెప్పుడు మాటలు విని గత కొన్ని రోజుల నుంచి ఊళ్ళో వాళ్ళు ఏ పనికి వెళ్లకుండా పశువులకి కాపలా కూర్చున్నారు. దానివల్ల ఎంత నష్టమో ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా అని అడిగాడు. ఆ మాటలు విని వాళ్ళంతా నిజమే అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వెంకయ్య, నిజమే సుందరయ్య, నువ్వు చెప్పింది నిజమే. మేమే అనవసరంగా చాలా భయపడ్డావు, తొందరపడ్డాము. ఇక మీదట మా నుంచి కూడా ఎలాంటి పొరపాటు ఉండదు. ఏదేమైనా నువ్వు మాత్రం నీ తెలివితేటలతో ఈ దొంగ పులుల్ని పట్టించావు. శభాష్ అని అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా సుందరయ్యని మెచ్చుకుంటారు. దాన్నంతా చూసి సుందరయ్య భార్య సుందరి కూడా చాలా సంతోషపడుతుంది. ఇక అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు సుందరి, తెలివితేటలు బాగానే ఉన్నాయయ్యోయ్, ఏమో అనుకున్నాను అంది. మరి సుందరయ్య అంటే ఏమనుకున్నావే? సాల్సాల్లే, కానీ ఇంతకీ మేకలెక్కడా? అయ్యయ్యో, ఈ గోలలో పడి వాటి సంగతే మర్చిపోయాను. ఇప్పుడే వెళ్తున్నా, ఉండు అంటూ అడవికి పరిగెడతాడు సుందరయ్య. నీ పేరు సుందరయ్య అని కాదు, కంగారయ్య అని పెట్టాల్సింది అని నవ్వుకుంటుంది అతని భార్య సుందరి. ఈ కథలో నీతి ఏంటంటే, పుకారు మాటలు వచ్చినప్పుడు వాట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అని ఆలోచించాలి. నిజమేంటో ప్రశ్నించాలి, అచ్చం సుందరయ్యలాగా. లేదంటే అందరూ ఊరి ప్రజల్లాగా మనం కూడా మోసపోవాల్సి వస్తుంది.